మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి నెల మాస ఫలితాలు. మిథున రాశి వారికి ఈ మార్చి నెలలో ఎదురయ్యే సంఘటనల గురించి, కలిగే అదృష్టం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మిథున రాశి వారు ఈ నెల ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మిథున రాశి రాశి చక్రంలో 3వది. ఈ రాశికి అధిపతి బుధుడు. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. వీరి యొక్క స్వభావం విషయానికి వస్తే, మిథున రాశికి చెందిన వ్యక్తులు కాలానుగుణంగా ప్రవర్తిస్తారు. పరిస్థితులను తట్టుకునేటట్లుగా వారి ప్రవర్తనను మార్చుకుంటారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మిథున రాశికి చెందిన వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తను వహిస్తారు. దేనికి ఎంత ఖర్చు చేయాలనే ఆలోచనలు కలిగి ఉంటారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తుపెట్టుకుంటారు. మిథున రాశికి చెందిన వారు అల్ప సంతోషులుగా ఉంటారు. చిన్న విషయాలకే సంతోషపడిపోతూ ఉంటారు. తమ మాటలతో ఇతరులను సంతోషపెడతారు. ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులు వారి విషయాలను ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. వీరి సీక్రెట్స్ను ఎవరితోనూ షేర్ చేసుకోరు. ఈ మార్చి నెలలో మిథున రాశి వారికి గ్రహాల అనుకూలత బాగానే ఉంది. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. ఈ తప్పులు చేస్తే ఇక మీరు జీవితంలో పైకి ఎదగలేరు. ముందుగా మిథున రాశి వారికి ఈ మార్చి నెలలో ఏ ఏ విషయాలలో అనుకూలంగా ఉందో చూద్దాం. మార్చి నెలలో మిథున రాశి వారికి కొన్ని సమస్యలు తొలగిపోతాయి. వ్యవహార జయం కలుగుతుంది. ఇంటి వాతావరణం కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంది. వృత్తి ఉద్యోగాలు చేసేవారు ఈ నెల కష్టపడితే తప్ప ఫలితాలను పొందుకోలేరు. కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి. ఇంటిలో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. లేదంటే బంధుమిత్రుల నుండి శుభవార్తలను వింటారు. విందు వినోదాలలో డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు. జీవనం ఆనందంగా సంతోషంగా నడుస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. సంతానం వల్ల సౌఖ్యం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఈ నెలంతా బాగానే ఉంటుంది. కానీ కొన్ని సమస్యలు మిమ్మల్ని వేధించబోతూ ఉన్నాయి. బంధువులను కలిసినప్పుడు గతంలో జరిగిన గొడవల గురించి మాట్లాడకపోవటం మంచిది. ఈ నెల మిథున రాశికి చెందిన వారు అయిన వారి వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మాట పట్టింపులు వస్తాయి. బంధువర్గంలో జరుగుతున్న గొడవలు ఆలస్యంగా తెలుస్తాయి. కాబట్టి బంధువర్గం వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారితో ఏ విషయాన్ని అతిగా చర్చించకండి. మీకు తెలియని వ్యక్తుల గురించి, వారి స్వభావం గురించి మాట్లాడకండి. ఇక మిథున రాశి వారు ఈ నెల చేయకూడని తప్పుల విషయానికి వస్తే, ఈ నెల ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకండి. ప్రయాణాలు చేయటం వల్ల శారీరక గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తలు పాటించండి. అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకండి. అతివేగం ప్రమాదకరం. ఈ నెల మీరు వేగంగా వాహనం నడిపితే ప్రమాదం తప్పదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బస్, ట్రైన్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగోలేకపోతే ప్రయాణం చేయకండి. అలాగే రిజర్వేషన్ అయితేనే ప్రయాణాలు చేయండి. కానీ తొందరపడి దూర ప్రయాణాలు చేయకండి. దూర ప్రయాణాలు చేసినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకండి. ఈ నెల ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఛాతీ, గొంతు, వెన్నుముక, మోకాళ్ళు మరియు తుటికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకుంటే వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యం కోసం డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది అనే ఆలోచనను మానుకోవాలి. అలాగే ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ నెల మీకు ఆర్థిక పరంగా కొన్ని లాభాలు అయితే మాత్రం కలుగుతాయి. కానీ డబ్బులను పొదుపు చేసుకోండి. వస్తువాహనాలు కొనడానికి డబ్బును అతిగా ఖర్చు చేయకండి. మితిమీరిన ఖర్చుల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొంటారు. డబ్బు ఇతరులకు ఇచ్చి
మోసపోతారు. ఇతరుల మాట విని డబ్బును త్వరగా ఇవ్వకండి. ముఖ్యంగా వస్తువులను తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చేవారు ఈ నెల వస్తువులను పరిశీలించకుండా డబ్బును ఇవ్వకండి. అలాగే దొంగతనాలు వల్ల కూడా మీరు మోసపోయే అవకాశం ఉంది. డబ్బు ఇచ్చే విషయంలో, డబ్బు తీసుకునే విషయంలో జాగ్రత్తలు వహించండి. దూర ప్రయాణాలు చేసే విషయంలో, ఆరోగ్య విషయంలో, డబ్బుల విషయంలో ఎలాంటి తప్పులు లేదా పొరపాట్లు చేయకుండా ఉండండి. ఈ 3 విషయాలలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బైక్పై లేదా కారులో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు డ్రైవింగ్పై దృష్టి పెట్టండి. మీ వల్ల ఇతరులు ప్రాణాలు కోల్పోతారు. అలాగే విద్యార్థులు కూడా ఈ నెల చాలా అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు తొందరపడి ఏ విషయాలను చెప్పకండి. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల వల్ల పెద్దగా లాభాలు ఏమీ ఉండవు. మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చు. అయితే జాబ్స్ పరంగా మీరు కొందరు వ్యక్తులను కలవటం వల్ల లాభాలు కలుగుతాయి. వృత్తి వ్యాపార పరంగా కొందరు వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. వారు ఇచ్చే సూచనలు మీకు మీ వ్యాపార అభివృద్ధికి సహాయం చేస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కొంతమందికి లాభాలు, కొంతమందికి నష్టాలు కలగవచ్చు. శత్రువులపై విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎంత కష్టమైన పనినైనా సకాలంలో పూర్తి చేసి పై అధికారుల నుండి మెప్పులను పొందగలుగుతారు. సంతానం వల్ల, జీవిత భాగస్వామి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ బంధువులతో కలిసి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల వల్ల లాభాలు కలుగుతాయి. మీకు దూరమైన స్నేహితుల గురించి ఆలోచించకుండా మీతో ఉన్న స్నేహితులతో ఆనందంగా సమయం గడపండి. ఇక విద్యార్థులు ఈ నెలలో శ్రమిస్తేనే ఫలితాలను పొందగలుగుతారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. చదువుపై శ్రద్ధ ఉంచాలి. కెరియర్ పరంగా ఎదగాలనే ఆలోచనల్లో మార్పులు తెచ్చుకోవాలి. ఇతరులతో కాలక్షేపం చేస్తే మాత్రం చదువులో మరియు మీ జీవితంలో వెనుకబడిపోతారు. ఆటలకు ఎంత సమయం అయితే కేటాయిస్తున్నారో అంతే సమయం చదువుకు కూడా కేటాయించాలి. మీ గోల్స్ను రీచ్ అవ్వాలి అంటే మీ ఆలోచనలు మార్చుకోవాలి. ఎప్పటికప్పుడు తెలివితేటలతో మంచి ఆలోచనలు చేసి మంచి శుభ ఫలితాలను పొందుకోండి. ఇతరులను నమ్మే కన్నా మీపై మీరు ఎక్కువగా నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఇక మిథున రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీల విషయానికి వస్తే 2, 5, 11, 13, 18, 22, 30 ప్రతికూలంగా ఉన్న తేదీలు 7, 9, 15, 20, 25, 27 అనుకూలంగా ఉన్న తేదీలలో కొత్త పనులను ప్రారంభించి విజయాలను పొందండి. ఇక మీరు ఈ నెల శుభ ఫలితాలను పొందడానికి చేయవలసిన పరిహారాలు: వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. శనివారము తులసి దళాలను సమర్పించండి. అలాగే మంగళవారం దుర్గాదేవిని ఆరాధించండి. దుర్గాదేవి అష్టోత్తరం పారాయణం చేయటం మంచిది. ప్రతిరోజు బయటకు వెళ్ళినప్పుడు అంటే కాలేజ్కి, స్కూల్కి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు దుర్గాదేవి నామాన్ని అంటే ఓం దుర్గాదేవియే నమః అని 3 సార్లు అనుకుని బయటికి వెళ్ళండి. అంతా మంచే జరుగుతుంది. ఇవి మిథున రాశి వారికి చెందిన రాశి ఫలితాలు మరియు వారు చేయవలసిన పరిహారాలు. మరి మిథున రాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.